మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి ఉన్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే మీ అందరికీ తెలుసు, మనము ఆదివారము సాయంకాల సమయమందు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అద్భుత కార్యక్రమాల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చాలా అద్భుత కార్యాలు ఈ భూమి మీద ఆయన చేసి ఉన్నాడు. అయితే ప్రియులారా, అన్నీ కూడా దేవుని గ్రంథంలో రాయబడలేదు, కొన్ని మాత్రమే రాయబడి ఉన్నాయి. యోహాను సువార్తలో ఒక విషయాన్ని చెప్తూ ఉంటాడు. ఏమని అంటే, ఆయన చేసినవన్నీ కూడా రాస్తే ఈ భూలోకమైనా కూడా సరిపోదు అనే విషయాన్ని యోహాను సువార్తలో తెలియజేస్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద అనేకమైన అద్భుత కార్యములు చేసి ఉన్నారు. ప్రతి అద్భుత కార్యము వెనక మనము నేర్చుకోవలసిన పాఠము ఒకటి ఉన్నది. ప్రతి అద్భుత కార్యము వెనక ఆయన మనకి ఏదో నేర్పించాలని చాలా ప్రయాసపడుతూ ఉన్నాడు అనేది మనం తెలుసుకోవాలి. కొంతమంది కూడా వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే మనతో మాట్లాడి వాళ్ళ అవసరాన్ని తెలియజేస్తూ ఉంటారు, అంతేనా? అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అద్భుత కార్యక్రమాలను చేసి జనులకు మేలు చేస్తూ వాళ్ళకి దైవ సంబంధమైన విషయాలను ఆయన నేర్పించాలని చాలా ప్రయాసపడుతూ ఉన్నాడు. ఈరోజు మనము నేర్చుకునే అద్భుత కార్యక్రమం ఏమిటి అంటే, ప్రతి మనిషికి కూడా కష్టము లేదా నష్టము లేదా దుఃఖము అనేది వస్తూ ఉంటుంది. నా జీవితంలో నాకు కష్టం అంటే ఏంటో తెలియదు అన్నవాళ్ళు ఎవరు కూడా లేరు. నాకు సుఖం అంటే ఏంటో కూడా తెలియదు అని అనేవాళ్ళు కూడా లేరు. దేవుడు ప్రసంగి గ్రంథంలో ఒక విషయాన్ని మనకు చెప్తాడు. ఏమిటి అంటే, సుఖ దుఃఖములను ఆయన జతపరిచాడు. ఆ రెండిటిని కూడా ఏం చేశాడంట? కలిపి ఉంచాడు. అంటే నీ జీవితంలో ఖచ్చితంగా సుఖాన్ని చూస్తావు, నీ జీవితంలో ఖచ్చితంగా కష్టాన్ని కూడా చూస్తూ ఉంటావు. అయితే ఈరోజు మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, సుఖము వచ్చినప్పుడు అనేది పక్కన పెడితే, మనకి నష్టం వచ్చినప్పుడు లేదా మనకి దుఃఖం వచ్చినప్పుడు మనం ఈ లోకములో ఎలా జీవించాలి, మనము ఎలా ధైర్యముగా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే సహజముగా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా ఏమొస్తాయంటే సుఖ దుఃఖములు వస్తాయి. దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకూడదు, సుఖం వచ్చినప్పుడు మెడిసి పడకూడదు అని లోకము కూడా మనకు చెప్తూ ఉంటుంది. అయితే ప్రియులారా, దేవుడు మనకి ఎటువంటి జీవితాన్ని ఇవ్వాలని మనం కోరుకోవాలంటే చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దేవునిని నువ్వు ఆశ్రయించినట్లయితే, దేవుని వాక్యమును నువ్వు ఆశ్రయించినట్లయితే, దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే, నీ జీవితానికి దేవుడు ఏమిస్తాడంటే దీర్ఘాయువుని ఇస్తాడు, సుఖజీవముతో గడుచు సంవత్సరములను ఇస్తాడు, తర్వాత నీకు శాంతిని కూడా ఇస్తాడు. ఈరోజు మన అందరము కూడా ఇదే కదా కోరుకునేది. మంచి ఆరోగ్యము కోరుకుంటాము, మనశ్శాంతిని కోరుకుంటాము, ఈ జీవితాన్ని సుఖంగా ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ ఉంటాం. అయితే నీ జీవితము ఒక మంచి ఆరోగ్యముతో ఉండాలి అంటే, నీ జీవితము సుఖంగా ఉండాలి అంటే, నీ జీవితము శాంతిగా ఉండాలి అంటే నువ్వు చేయవలసింది ఏమిటి అంటే దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని వాక్యమును ధ్యానించే వ్యక్తిగా ఉండాలి, దేవుని వాక్యానుసారంగా జీవించే వ్యక్తిగా ఉండాలి అని తెలియజేస్తూ
నువ్వు ఎవరి మీద ఆధారపడాలో కూడా తెలియజేస్తున్నాడు. 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము అని చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడైన యెహోవా ఈ సామెతల ద్వారా మనకేం చెప్తున్నాడంటే, నువ్వు సుఖంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, శాంతిగా ఉండాలన్నా, నువ్వు నీ స్వబుద్ధిని నీకు నచ్చినట్లుగా నువ్వు జీవించకూడదు. నువ్వు ఎవరిని ఆధారము చేసుకుని జీవించాలి అంటే, నన్ను నువ్వు ఆధారము చేసుకుని జీవించాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగా నువ్వు పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచినట్లయితే దేవుడు నీకు కావాల్సిన వాటిని ఇచ్చే దేవుడుగా ఉన్నాడని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ మరొక విషయాన్ని కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే ఆయనను సంప్రదిస్తారో, ఎవరైతే ఆయనను ఆధారము చేసుకుంటారో వాళ్ళని ఏం చెప్తున్నాడంటే 23వ వచనం కూడా చెప్తూ ఉన్నాడు. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ త్రొట్టిల్లదు, పడుకున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు అని చెప్తున్నాడు. అంటే ఇప్పటిదాకా దేవుడైన యెహోవా మనకి ఏం చెప్పుకుంటూ వస్తున్నాడంటే, ఖచ్చితంగా ఈ లోకంలో అశాంతి ఉంటుంది, ఈ లోకంలో కష్టాలు ఉంటాయి, ఈ లోకంలో నష్టాలు ఉంటాయి. వీటి బారి నువ్వు పడకూడదు అంటే, అవి నీ చెంతకు రాకూడదు అంటే నువ్వు దేవుని చెంతలో ఉండాలి. నువ్వు దేవుని చెంతలో నువ్వు ఉండినట్లయితే, దేవునిని నువ్వు సంప్రదించినట్లయితే, దేవుడు వాక్యానుసారంగా జీవించినట్లయితే నీ పాదము ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తాడంట, నీ మార్గమును సురక్షితముగా ఉంచుతాడు. సురక్షితముగా అంటే సేఫ్గా. సేఫ్గా అంటే ఎటువంటి ప్రమాదము రాకుండా ఉంచుతాడు. ఎవరు? దేవుడు. అయితే నీ పాదమును ఆయన త్రొట్టిల్లదు, తర్వాత పడుకున్నప్పుడు నీవు భయపడవు, నువ్వు సుఖముగా నిద్రించదు. నీ జీవితంలో నువ్వు సుఖమును గుర్తెరగాలి అంటే, నీ జీవితంలో నువ్వు ప్రశాంతమైన జీవితాన్ని కలిగి ఉండాలంటే, నువ్వు దేవునిని ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆశ్రయించే వ్యక్తిగా నువ్వు ఉండాలి అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అద్భుత కార్యములో కూడా మనం ఒక విషయాన్ని నేర్చుకుందాం. ఏంటి ఆ విషయము అంటే, యేసుక్రీస్తు ప్రభువారితో ఆయన వెనువెంటే 12 మంది శిష్యులు ఉన్నారు. మరి ఆయన వెనువెంటే ఉండి ఆయన 5 రొట్టెలు 2 చేపలను లేదా అనేకమైన అద్భుత కార్యములను లేదా నీళ్లను ద్రాక్షారసముగాను ఇలా గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎవరు చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. చేసినప్పుడు ఆయనతో పాటు ఎవరున్నారంటే శిష్యులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ శిష్యులకు ఏదైనా సమస్య వస్తే వీళ్ళు భయపడాలా, లేదా యేసు నాకు ఉన్నాడు, నీళ్లను ద్రాక్షారసము చేసిన దేవుడు నా దేవుడు, నా యేసు, గుడ్డివాడిని స్వస్థపరిచిన యేసు నా యేసు, తరువాత అనేకమైన రోగములను స్వస్థపరిచిన యేసు నా యేసు అని ధైర్యముగా ఉండాలా? శిష్యులకు సమస్య వచ్చింది, ఎన్నో అద్భుత కార్యములు చేసిన యేసు వెనక వీళ్ళు ఉన్నారు. అద్భుత కార్యములను మనం వింటున్నాము, కానీ శిష్యులు ఏం చేశారంటే డైరెక్ట్గా చూశారు, దానిని అనుభవించారు. చాలామంది టీ తాగను నేను అని అన్నాను అనుకో, రుచి చూస్తేనేగా అది బాగుండిద్దో బాగోదో తెలిసిద్ది, తాగి చూడండి అంటారు, అంతేనా? అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని శిష్యులందరూ కూడా రుచి చూశారు. ఆయన ఎలాంటి వాడో, ఎంత శక్తివంతుడో, ఎంత గొప్ప కార్యములు చేయగలవాడో ఆయన రుచి చూశాడు. అలా రుచి చూసినప్పుడు వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే వీళ్ళు భయపడాలా లేదా ధైర్యముగా ఉండాలా అనేది నా ప్రశ్న. ధైర్యముగా ఉండాలి అని తెలియజేస్తున్నారు. అయితే ప్రియులారా, ఈరోజు నేను మీకు ఒక విషయాన్ని పాఠముగా నేర్పించి ముందుకు వెళతాను. ఏమిటి అంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము.
మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుని మనం ముందుకు వెళదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుని మనం ముందుకు వెళదాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. మీరు ఎప్పుడైనా కూడా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు ఎప్పుడూ కూడా ఆయన వెంటే ఉండేవారు. ఎందుకు ఆయన వెంటే ఉండేవాళ్ళు అంటే, ఆయన సముద్రంలో వెళ్ళినా ఆయనతో ఉండేవాళ్ళు, కొండల మీద వెళ్ళినా ఆయనతోనే ఉండేవాళ్ళు, ఊర్లెమ్మట వెళ్ళినా కూడా ఆయనతోనే ఉండేవారు. శిష్యులు అంటే ఏమిటి అంటే వెంబడించేవారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంతమంది శిష్యులు ఉన్నారంటే 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది కూడా ఎటు వెళ్ళినా కూడా యేసుక్రీస్తును వెంబడించేవారు. అంతేనా? అయితే ప్రియులారా, వీళ్ళు వెంబడిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక చోట సువార్త వాక్యము చెప్పి మరొక ప్రాంతానికి ఆయన వెళ్ళాలనుకున్నాడు. అయితే మరొక ప్రాంతానికి ఆయన వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే, మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన ఇప్పుడు కాలినడకన వెళ్ళడానికి లేదు. ఎందుకు లేదు అంటే, అక్కడ మీకు ఒక ఆకారములాగా, ఒక బేరిపండు ఆకారములాగా ఒక లొకేషన్ పాయింట్ ఉంది కదా, దానిని ఏమన్నారంటే గలిలయ సముద్రం అన్నారు. అంటే యేసుక్రీస్తు పరిచర్య అంతా కూడా మీకు చాలాసార్లు చెప్పాను. ఏం చెప్పానంటే, మొదట గలిలయ, అంతేనా, తర్వాత సమరయ, తర్వాత యోదయ. ఆయన పరిచర్య అంతా కూడా ఆ చుట్టుపక్కలనే జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక సరస్సుగాను ఒక సముద్రమును దాటి మరొక ప్రాంతానికి వెళ్ళాలి. ఆ సముద్రాన్ని దాటడానికి ఆయన ఎంచుకున్న ప్రయాణం ఏమిటి అంటే ఓడ ప్రయాణాన్ని ఎంచుకున్నాడు. అక్కడ గమనిస్తున్నారా? కనపడుతుందా మీ అందరికీ కూడా? యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన యొక్క శిష్యులు వారి యొక్క పనిని ముగించి సముద్రములో ఓడ ప్రయాణము చేస్తూ మరొక ప్రాంతానికి వెళుతూ ఉన్నారు. ఆ వెళుతున్నప్పుడు సమయము ఎంత అనేది మనం పరిశీలన చేస్తున్నప్పుడు అది ప్రొద్దుపూగుతుంది, అంటే సాయంకాలం అవుతుంది అని చెప్తూ ఉన్నాడు. తర్వాత ఏం జరిగిందంటే 24వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 24వ వచనం. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క శిష్యులు ఇంతక బొమ్మలో మనం ఏం చూసామంటే సముద్ర ప్రయాణంలో చేయడం చూసి ఉన్నాం. ఇప్పుడు ఆయన కొంచెం సముద్రం మధ్యలోకి వెళ్ళాడు, కొద్దిగా రాత్రి జాము కూడా అయ్యింది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు వీళ్ళు ఒక ప్రాంతము నుంచి మరొక ప్రాంతానికి ఏ సమయంలో వెళ్తున్నారంటే రాత్రి జామున వెళుతున్నారు. ఎవరెవరు వెళుతున్నారంటే యేసుక్రీస్తు, వారితో ఉన్న శిష్యులు. అయితే అకస్మాత్తుగా ఏమి ఏర్పడింది అంటే, ఆ ఓడలో ఆయన నిద్రపోతూ ఉన్నాడు. ఎవరు నిద్రపోతున్నారు? యేసుక్రీస్తు నిద్రపోతున్నాడు. అయితే ఆయన నిద్రపోతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఏమి వచ్చింది అంటే, అక్కడ ఆ సముద్రము మీద ఒక తుఫాను వచ్చింది అని చెప్తున్నాడు. ఆ గ్రీకు పదానికి అర్థం ఏమిటి అంటే, ఆ సముద్రంలో ఒక భూకంపము వచ్చింది. రచయిత మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఒకవైపేమో గాలులు, ఒకవైపేమో తుఫాను, ఒకవైపేమో భూకంపం. వీళ్ళ ప్రయాణము దేని మీద ఉన్నది అంటే సముద్రము మీద ఉన్నది. ఆ సముద్రంలో వీరు దేనిలో ఉన్నారంటే ఒక చిన్న ఓడలో ఉన్నారు. ఈ ఓడలో యేసుక్రీస్తు ఇంత తుఫాను వస్తుంటే, ఇంత భూకంపము వస్తుంటే, ఇంత అలజడి వస్తుంటే ఆయన మాత్రం ఏం చేస్తున్నాడంట?
చాలా చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. దీనిని చూస్తుంటే మీకేమైనా గుర్తొస్తుందా? దీనిని యేసుక్రీస్తు ప్రభువారు ఇంత అలజడి జరుగుతుంటే ఈయన ఏం చేస్తున్నాడంటే నిద్రపోతూ ఉన్నాడు. ఈ చరిత్రను చూస్తే పాత నిబంధన చరిత్ర మీకు ఏదైనా ఒకటి గుర్తొస్తుందా? ఎవరంటే యోనా పరిస్థితి కూడా ఎలా ఉన్నది అంటే అందరూ కూడా మేము చచ్చిపోతాము అన్న భయంతో ఉన్నారు. కానీ యోనా మాత్రం ఏం చేశాడంటే చక్కగా ఒక పక్కకి వెళ్ళి, అంటే బిర్రమని పడుకున్నారని అంటూ ఉంటారు కదా, చక్కగా పడుకున్నాడు. వీళ్ళందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని చాలా భయపడుతూ ఉన్నారు. అయితే ఆ భయపడుతున్న సందర్భంలో యోనాలాగే యేసుక్రీస్తు కూడా ఏమయ్యాడంటే నిద్రపోతున్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఆ నిద్రపోతూ ఉన్నప్పుడు మరింత వివరముగా మనకి మార్కు సువార్తలో ఒక విషయం చెప్తూ ఉన్నాడు. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయం. ఇదే కథనమును, ఇదే చరిత్రను మార్కు సువార్తలో కూడా రచయిత రాసి ఉన్నారు. మార్కు సువార్త 4వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు జనులను పంపివేసి ఆయన ఉన్న చోటున చిన్న దోణిలో తీసుకుపోయి ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి. ఎంత తుఫాన్ అండి? ఇంతక పదంలో తుఫాన్ అని ఉంది, ఇక్కడ మాత్రం ఏముందంట? పెద్ద తుఫాన్ అని చెప్తున్నాడు. ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఏమి నిండిపోయెను? అక్కడ లేని పదము ఇక్కడ ఒక విషయం ఉంది. ఇందాక అక్కడేం చెప్పాడంటే తుఫాన్ ఉందని చెప్పాడు, ఒక భూకంపమైన వాతావరణం ఉందని చెప్పాడు, సముద్రం అంతా కూడా చాలా అలజడిగా ఉందని చెప్పాడు. కానీ ఇక్కడేం చెప్పాడంటే అలల యొక్క నీళ్లు దేనిలో పడుతున్నాయంట? దోణిలో పడుతున్నాయి. అలల యొక్క నీళ్లు దోణిలో పడితే ఈ దోణి కొంతసేపటికి ఏమైపోయింది? ఖచ్చితంగా మునిగిపోయే పరిస్థితి అన్నమాట. అయితే ఇక్కడ నేను ఒక 2 విషయాలు మీకు నేర్పించి ముందుకు వెళ్తాను. ఏంటి ముందుకు వెళ్తాను అంటే, వీళ్ళు సువార్త పరిచర్య చేసి ఎంతగానో అలసిపోయారు. అలసిపోయి మరలా తిరిగి సువార్త పరిచర్య కొరకు ఏం చేశారంటే సముద్ర ప్రయాణాన్ని ఎంచుకుని ఉన్నారు. యేసుక్రీస్తు ఎమ్మట ఎంతమంది శిష్యులు ఉన్నారని మనం ఇంతకు ధ్యానించాము? 12 మంది శిష్యులు ఉన్నారని మనం తెలుసుకున్నాం కదా. అయితే వీళ్ళని శిష్యులు అని ఎందుకన్నారో మీకు అర్థమవుతుందా? శిష్యులు అంటే ఏంటంటే అన్ని విషయాలలో, అన్ని కార్యక్రమాలలో వెనక ఉండి నేర్చుకునే వాళ్ళు శిష్యులు. అంతేనా? ఈరోజు సంఘములో కూడా ప్రార్థనకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు క్రైస్తవులు కాలేరు. ప్రార్థనలో కూర్చునే ప్రతి ఒక్కళ్ళు కూడా క్రైస్తవులు కాలేరు. ఎవరు మాత్రమే క్రైస్తవులుగా అనబడతారంటే బాప్తిసము పొంది స్థానిక సంఘ కార్యక్రమాలలో యేసుక్రీస్తు ప్రభు వారిని అన్ని విషయాలలో శిష్యులు ఎలా వెంబడిస్తున్నారు, స్థానిక సంఘ కార్యక్రమాలను కూడా అలా వెంబడించే వ్యక్తిని ఏమంటారంటే సంఘస్థుడు అని అంటారు. అప్పటిదాకా అతనిని ఏమనలేరు? సంఘస్థుడు అని అనలేరు. మీరు స్కూల్లో, కాలేజీల్లో కూడా చూడండి, అప్పుడప్పుడు స్కూల్కి వెళ్తే లేదా ఎక్కువ ఆబ్సెంట్లు ఉంటే అతని పేరు ఏం చేస్తారంటే దానిలోంచి తీసేసి టీసీ ఇచ్చి పంపించేస్తారు. అంతేనా కాదా? అలాగే మనము కూడా స్థానిక సంఘస్థులము అవ్వాలి అంటే ముందుగా మనము బాప్తిసము తీసుకోవాలి. మనము బాప్తిసము తీసుకుంటే సరిపోయిద్దంటే సరిపోదు. యేసుక్రీస్తుని శిష్యులు ఎలాగా అన్ని విషయాలలో వెంబడించారో సంఘము దాని యొక్క కార్యక్రమాలలో మనం ఏం చేయాలంటే వెంబడించే వారిగా ఉండాలి. అలా వెంబడించినప్పుడే మనము చాలా విషయాలను నేర్చుకోగలం. వెంబడించకపోతే నేర్చుకోలేమా అంటే నేర్చుకోలేం. ఆదివారము ఒక ఆరాధన మాత్రమే నేను వస్తాను, మిగతా కార్యక్రమాలలో నాకు కుదరదు అంటే నువ్వు ఒక మెంబర్గా నీ పేరు నమోదు చేయబడదు. అయితే ప్రియులారా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అతనికి ఎంత టీం ఉందంట? 12 మంది టీం ఉంది. ఈ 12 మంది టీము ఆ ఓడలో ఉన్నప్పుడు ఏమైందంటే
రెగ్యులర్గా యేసుక్రీస్తు వెనక ఉంటున్నారా లేరా వీళ్ళంటే? ప్రతిరోజు ఉంటూ ఉన్నారు. అయితే వీళ్ళకి ఇప్పుడు ఒక సమస్య వచ్చి పడింది. ఏంటి ఆ సమస్య అంటే, వాళ్ళకి తుఫాను, భూకంపము, నీళ్లు వచ్చి దోణిలో పడుతూ ఉన్నాయి. వీళ్ళకి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా అంటే 38వ వచనంలో ఒక విషయం చెప్తున్నాడు చూడండి. ఆయన దోణె అమరమును తలగడ మీద నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అంటే వీళ్ళందరూ కూడా ఏమవుతున్నారంటే, అక్కడ మీకు ఆ పిక్చర్ అర్థం కనపడుతుందా? అయ్యా, నీళ్ళు వచ్చేస్తున్నాయి, తుఫాను వస్తుంది, చాలా అలజడిగా ఉంది, మేము చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది, దయచేసి నువ్వేం చేయి, మమ్మల్ని కాపాడు, నీకు ఆంటీ అంటున్నట్టుందా, నీకేం పట్టడం లేదా అని వాళ్ళ బాధను వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ టైంలో ఏం చేస్తున్నారంట? చక్కగా నిద్రపోతున్న పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ పిక్చర్లో మనకు అర్థమవుతుందా? ఆ ఓడ ఎంత ఎత్తున ఉంది, ఆ అలలు కూడా చూసారా? ఆ ఓడను ఎంత ఎత్తులో ఉందో. ఓడ ఎత్తుందా, అల ఎత్తుందా? అల ఎత్తుంది. అంటే అలాంటి అలలు ఎత్తి ఎత్తి ఓడ మీద పడితే కొద్దిగా సేపటికి ఆ దోణి ఏమైందంటే తలకిందులో అయ్యిద్ది. అయితే ఈ భయం ఎవరికి పట్టిందంటే వీళ్ళకి పట్టేసింది. అమ్మో, ఈ అలలను చూస్తుంటే, ఈ తుఫానును చూస్తుంటే, ఈ నీళ్లు వచ్చే ఒక తాకిడిని చూసి వీళ్ళు ఏమైపోయారంటే భయపడిపోయారు. అయితే నేను ఒక విషయాన్ని చెప్పి కొంచెము ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అయితే ప్రియులారా, ఎందుకు ఈ సమస్య వీళ్ళకు వచ్చింది? మీకు ఇంతాకే నేను చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి అద్భుత కార్యము చేసినా కూడా ఆయన దేవుడని నిరూపిస్తూ ఆ ప్రజలకు కొన్ని విషయాలు అర్థమయ్యే బోధను బోధించాడు. అంతేనా? అంటే ఏ సమస్య కూడా ఊరికే రాదు. ఒక సమస్య వచ్చినది అంటే దాని నుంచి మనం ఏదో ఖచ్చితంగా ఏం చేయాలంట? నేర్చుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. నేర్చుకోవాలి, కానీ దాని నుంచి మనము మరింతగా మన మనసును కఠినపరుచుకోకూడదు. వీళ్ళకి ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలన్న ధైర్యం లేక వీళ్ళు ఏమైపోతున్నారంటే చాలా భయపడిపోతున్నారు. అయితే చూడండి, కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం ధ్యానిద్దాం. కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూద్దాం. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరించి ఉన్నావు. ఇక్కడ మీరు గమనించండి, ఇంతక ఈ ఓడని ఏమి ఆవరించి ఉన్నది? నీరు ఆవరించి ఉన్నది, లేదా అలలు ఆవరించి ఉన్నాయి, తుఫాను ఆవరించి ఉంది. వీళ్ళకి కంటి ముందు ఉన్న తుఫాను కనపడుతుంది, కంటి ముందు ఉన్న అల కనపడుతుంది, కంటి ముందు వస్తున్న భూకంపము కనపడుతుంది. కానీ ఈ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవా సైన్యములకు అధిపతి యగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడు? కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, ఈ భూమి మీద గొప్ప బలము కలిగిన వాడు ఎవరంట? యెహోవా. ఆయన ఎలాంటి వాడంట? సైన్యములకు అధిపతియగు దేవా. అంటే సైన్యములను కాపాడగలిగిన వ్యక్తి, సైన్యములను నడిపించగలిగిన వ్యక్తి. ఆయన గొప్ప శక్తివంతుడు. నీ విశ్వాస్యత చేత నీవు ఆవరించి ఉన్నావు. సముద్రపు పొంగు నడుచువాడవు నీవే, దాని తరంగములను లేచినప్పుడు నీవు వాటిని వేయుచున్నావు. సముద్రపు పొంగు నడుచువాడవు నీవే, దాని తరంగముల లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, కీర్తనకారుడిలో ఉన్న అటువంటి నమ్మకము,
అటువంటి విశ్వాసము, అటువంటి జ్ఞానము ఎవరిలో లేదు? శిష్యులలో లేదు. శిష్యులు దేనిలో ఉన్న దానిని చూస్తున్నారంటే సముద్రములో ఉండే పొంగును చూస్తున్నారు, సముద్రములో ఉన్న తుఫానును చూస్తున్నారు, సముద్రములో ఉన్న భూకంపాన్ని చూస్తున్నారు. కానీ యేసులో ఉన్న శక్తిని వాళ్ళు ఏం చేయలేకపోయారంట? చూడలేకపోయాడు. కానీ కీర్తనకారుడు ఏం చెప్పాడంటే, సముద్రపు పొంగును నడుచువాడవు నీవే, తరంగములను లేచినప్పుడు అణిచివేయవాడు కూడా నీవే అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారితో శిష్యులకి సమస్యలు వచ్చినప్పుడు ఎలా భయపడి ఉన్నారో, ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు మనల్ని ఏం చేస్తాయంటే ఆవరిస్తూ ఉంటాయి. కొన్ని సమస్యలు మనల్ని ఏం చేస్తాయంటే భయపెడుతూ ఉంటాయి. కొన్ని సమస్యలు మనల్ని ఏం చేస్తాయంటే ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ వాటి మీద మనం ఏం చేయకూడదంట? లక్ష్య పెట్టకూడదు, వాటికి మనము భయపడకూడదు. ఎందుకంటే వాటిని అణిచివేయగల శక్తి ఎవరిలో ఉందంట? దేవునిలో ఉంది అని మనము గ్రహించేవారిగా ఉండాలి. ఈరోజు క్రైస్తవులు దేవుని సన్నిధానానికి వచ్చి నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే ధైర్యమును కూడా మనం నేర్చుకోవాలి. ఇదే కీర్తనకారుడు మరొక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 46వ కీర్తన మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 46వ కీర్తన 1-3 వచనాలు మనం చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అంటే దేవుడనే అతను, దేవుడనే స్వభావము కలిగిన వ్యక్తి ఆపత్కాలములో ఆయన మనకు ఎలాగుంటాడంట? సహాయకుడుగా ఉంటాడు. ఎప్పుడు నీకు సహాయకుడుగా ఉంటాడంటే నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు, నువ్వు ఆయనను ఆశ్రయముగా చేసుకున్నప్పుడు, లేదా నువ్వు ఆయనను దుర్గముగా చేసుకున్నప్పుడు, ఆయనను నువ్వు గణపరిచినప్పుడు. అయితే 2వ వచనం చెప్తున్నాడు, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. అంటే యెహోవా యందు నమ్మిక ఉంచినవాడు, యెహోవా మీద ఆధారపడినవాడు, యెహోవాని దుర్గముగా చేసుకున్నవాడు, యెహోవాను ఆశ్రయించినవాడు, పర్వతములు తొలగినను, కొండలు పికలింపబడినను, తర్వాత జలములు ఘోషించినను ఆయన ఏమవడంట? భయపడడు. అయితే ఇప్పుడు శిష్యులు ఏమవుతున్నారు చెప్పండి? అంటే వీళ్ళకి దేవుని మీద పూర్తి నమ్మకం ఉందనా, నమ్మకం లేదనా? నా ప్రశ్న మీకు అర్థమైందా? నమ్మకం ఉంటే ఏమవ్వకూడదు? భయపడకూడదు. నమ్మకం ఉన్నవాడు దేవునిని ఆశ్రయం చేసుకుంటాడు. ఆశ్రయం చేసుకున్న వాడికి ఏం తెలుసు అంటే సముద్రములను అణిచివేయవాడు ఆయనే, గాలులను అణిచివేయవాడు ఆయనే, జలముల యొక్క ఘోషలను అణిచివేయవాడు కూడా ఆయనే. అంటే నీ మీదకి ఎటువంటి విపత్తు వచ్చినా కూడా ఆ విపత్తును ఎవరు అణిచివేయగలడంట? దేవుడు అణిచివేయగలడు. నువ్వు ఆయన మీద ఆధారపడితే ఖచ్చితంగా నువ్వేమవ్వక్కర్లేదంట? భయపడవలసిన పనే లేదని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, క్రైస్తవులమైన మనము ఈరోజు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే నువ్వు దేవునిని ఆశ్రయించు. ఖచ్చితంగా ప్రతి మనుషులకు వచ్చిన కష్టాలు నీకు కూడా వస్తాయి. కానీ కష్టాలను చూసి నువ్వు భయపడద్దు, ఎందుకంటే నువ్వు దేవునిని ఆశ్రయం చేసుకున్నావు కదా అని చెప్తూ ఉన్నాడు. అయితే మరొక కీర్తన గ్రంథంలో ఒక విషయాన్ని చదివి మనం కొంచెం ముందుకు వెళదాం. చూడండి, కీర్తన గ్రంథము 93వ కీర్తన, కీర్తన గ్రంథము 93వ కీర్తన 3వ వచనము 4వ వచనాన్ని మనం చదువుకుని ముందుకు వెళదాం. వరదలు ఎలుగెత్తెనును యెహోవా, వరదలు ఎలుగెత్తును, వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. ఈరోజు నీకు అర్థం కావాల్సింది ఏమిటి అంటే నీ కుటుంబంలో వచ్చే సమస్యలే కానీ, నీ ఉద్యోగంలో వచ్చే సమస్యలే కానీ, నీ ఆరోగ్యంలో వచ్చే సమస్యలే కానీ, నీ సమాజంలో వచ్చే సమస్యలే కానీ, ఈ సమస్యలను ఆపగలిగిన శక్తివంతుడు ఎవరంటే యెహోవానే. ఆయనకి మరొక పేరు ఏమో ఉన్నదంటే సైన్యములకు అధిపతియగు యెహోవా. అంటే సైన్యములకు అధిపతి అంటే ఏంటో తెలుసా?
సైన్యముకు ముందు ఎవరు ఉంటారు? ఆయన ఉంటారు. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సాతానుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, యోబును నువ్వు ఏదైనా చేయాలి అంటే, ఆ సాతానుడు ఎవరు పర్మిషన్ తీసుకున్నాడు? దేవుని యొక్క పర్మిషన్. అంటే దేవుడు ఆయనను ఆశ్రయించిన వారిది, ఆయనను నమ్ముకున్న వాళ్ళని ఆయనను దుర్గముగా చేసుకుంటే ఆయన మన ముందు ఏమవుతాడంట? ముందు ఉంటాడు. మనము పోయిన శుక్రవారము ఉదయకాలము కూడా చదివాం. ఏమి చదివాము అంటే, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు, నువ్వు ఆయనను నమ్ముకునే ఎడల ఆయన నీ కుడి చేతి పక్కన ఆయన ఎలా ఉంటాడంట? నీడవలే ఉంటాడు. అంటే మీకు అర్థమవుతుందా ఇప్పటిదాకా నేనేం చెప్పాను? ఈరోజు ప్రతి మనిషికి సమస్యలు వస్తాయి. ఆ సమస్య యొక్క తీవ్రతను నువ్వు చూస్తున్నావు, కానీ నువ్వు దానిని చూడాల్సిన పని లేదు. ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవా మరింత గొప్పవాడు. ఆయన మనకి ఏది కావాలో మనం ఓపికగా ఉండి ఆయన మీద ఆధారపడి జీవించినట్లయితే, అంటే మన పనిని మనము విశ్వాసముతో కొనసాగించినట్లయితే, ఆ వచ్చే ఆ యొక్క అలల దాడిని, ఆ వచ్చే ఆ జల శబ్దములను, ఆ వచ్చే ఆ ఒడిదుడుకులను, ఆ వచ్చే ప్రతి సమస్యను కూడా ఆయన ఏం చేయగలడంట? అణిచివేయగలడు. కానీ మనం చేస్తున్న తప్పు ఏంటో తెలుసా? సమస్యలను అణిచివేసుకోవాలని మనమే రంగంలో దిగుతూ ఉంటాం. మనమే రంగంలో దిగి పొట్లాటకి వెళ్తాం, కొట్లాటలకి వెళ్తాం, దూషణలకు వెళ్తాం. ఈ దూషణ, పొట్లాట ఎవరు పెట్టుకుంటారంటే, యెహోవాను ఆశ్రయించని వారు పెట్టుకుంటారు. ఆశ్రయించిన వాళ్ళు ఏం చేస్తారంటే, యెహోవా మీదే వాళ్ళు నమ్మకం పెట్టుకునే వారిగా ఉంటారని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ప్రియులారా, వీళ్ళకైతే చాలా భయముతో భయపడిపోతూ ఆయనను నిద్రలేపుతూ ఉన్నారు. అయితే ఆయన నిద్రలేసాడు. చూడండి, అక్కడ మనం చూద్దాం. ఆయన ఏం చేశాడంట? నిద్రలేపగానే నిద్రలేసాడు. వాళ్ళ భయాల పరిస్థితిని చూశాడు. మీరు అక్కడ చూస్తున్నట్లయితే ఆ నీళ్లు వాళ్ళ ముఖంలో భయం చాలా కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంది. అలాగే వాళ్ళు ఎంతగానో ప్రాణాలు భయపడిపోతూ ఉన్నప్పుడు ఆయన లేచి ఏమన్నాడు అనేది మనం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం తర్వాత నుంచి మనం చూస్తున్నప్పుడు 26వ వచనం. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, అంటే యేసుక్రీస్తు ప్రభువారు లెగ్గానే, అమ్మో చాలా పెద్ద గాలివాన వచ్చింది, అమ్మో మనం చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాం, మంచి టయానికి లేపేవు నన్ను నిద్ర అని అన్నాడా? వెంటనే లేసేమన్నాడంట? అల్ప విశ్వాసులారా. అంటే అల్ప విశ్వాసం అంటే చాలా తక్కువ విశ్వాసం, అసలు విశ్వాసం లేకపోవడం ఒక అర్థం ఏంటంటే, ఎందుకు అంటే ఆయన శక్తి వాళ్ళకి అర్థమైతే వాళ్ళు భయపడాల్సిన పనే లేదు. ఇప్పటిదాకా మన కీర్తన గ్రంథంలో చూసాము, దేవుడు వేటిని అణచివేయగలడో, వేటిని అణగద్రొక్కగలడో మనం చూసి ఉన్నాము. అయితే అక్కడ చెప్తూ ఉన్నాడు, లేచి గాలిని సముద్రమును గర్దింపగా. ముందు ఏం చేశాడంటే, ముందు ఎవరిని గర్దించాడు? శిష్యులను గర్దించారు. మీరు నాతో పాటే ఉన్నారు, కానీ మీలో విశ్వాసము పెంపొందించబడలా, మీలో దేవుని జ్ఞానము కూడా అభివృద్ధి పడలా. ఎవరి జీవితంలో విశ్వాసం ఉండదో, ఎవరి జీవితంలో దేవుని జ్ఞానం ఉండదో, వాళ్ళ జీవితాలలో ఏం పట్టుకుంటాయి అంటే భయాలు పట్టుకుంటాయి. అయితే ఎవరి జీవితంలో దేవునిని ఆశ్రయిస్తారో వాళ్ళు దేవునిని భయమును విడిచివారుగా ఉంటారు. అక్కడ చెప్తున్నాడు, వాళ్ళను ముందుగా గర్దించాడు, తర్వాత లేచి గాలిని సముద్రమును గర్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను అని చెప్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నిద్రలేశారు. నిద్రలేసిన తర్వాత అక్కడ మనం పిక్చర్ చూస్తూ ఉన్నాం. ఇంతాకదాకా చాలా నిర్మలంగా లేని వాతావరణం, ఎంతో గాలి వానలు వచ్చే వాతావరణం. ఆయన ఏం చేశాడంటే, ముందు శిష్యులలో ఉన్న విశ్వాసాన్ని పారదోలాడు. ముందు మీరు అల్ప విశ్వాసము అనే ఘటము నుంచి విశ్వాసం అనే ఘటమును మీరు నేర్చుకోండి. మీరు విశ్వాసమును నేర్చుకోగలిగితే ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మీరు ఎలా ఉండగలరంట? ధైర్యముగా ఉండగలరు. దేనినే కూడా ఏం చేయగలరంటే ఛేదించగలరు.
కాబట్టి మీరు విశ్వాసం నేర్చుకోండి అని చెప్పి వాళ్ళలో విశ్వాసాన్ని అభివృద్ధి పరచడానికి ఆయన ఏం చేశాడంటే అక్కడ ఉన్న గాలి సముద్రమును నిర్మలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిర్మలపరిచినప్పుడు చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయం మరొక కోణంలో మనకి ఇక్కడ ఒక చిన్న వివరణ తెలియజేస్తూ ఉంది. లూకాసు వార్త 8వ అధ్యాయము 23వ వచనంలో మనం ముందుకు వెళదాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 23వ వచనం. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. ఇక్కడ మరొక విషయం మనకు అర్థమవుతుందా? ఏమైనా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంట? అపాయకరమైన. అంటే అపాయకరము అంటే ఏంటి మీ భాషలో? ఒకవేళ అపాయకరమైన అంటే మీ భాషలో ఏమనుకుంటున్నారు మీరు? అంటే చాలా డేంజర్ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అంటే ఎంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అంటే దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కూడా నువ్వు విశ్వాసము కలిగినట్లయితే నువ్వు ధైర్యంగా ఉండగలవు. నీలో విశ్వాసము లేకపోతే నువ్వు చీటికి మాటికి కూడా నువ్వు భయపడేవాడిగా ఉంటావు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, నీ జీవితంలో చిన్న సమస్య కావచ్చు, మధ్యమైన సమస్య కావచ్చు, పెద్ద సమస్య కావచ్చు, అపాయకరమైన సమస్య కావచ్చు, కానీ నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు దేనికి కూడా ఏమవ్వక్కర్లేదంట, భయపడాల్సిన పని లేదు. నువ్వు ఎవరితో కూడా గొడవలు దిగాల్సిన పని లేదు. నువ్వు ఎవరితో కూడా పొట్లాడాల్సిన పని లేదు. నువ్వు ఎవరితో కూడా యుద్ధాలు చేయాల్సిన పని లేదు. నువ్వు ఆయన మీద మాత్రం నమ్మకం ఉంచుము. సైన్యములకు అధిపతి యొక్క యెహోవానే అన్నిటినీ కూడా గర్దించి ఏం చేస్తాడంట అండి? ఆయన గర్దిస్తాడు. గర్దించడం అంటే ఆయనే నీకు ఏదైతే ఇబ్బంది తెస్తున్నాడో వాటి మీద ఆయనే అరుస్తాడు. నువ్వు అరవాల్సిన పని లేదు, నువ్వు పొట్లాడాల్సిన పని లేదు, నువ్వు కొట్లాడాల్సిన పని లేదు. నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచితే నీ పక్షమున ఆయన కొట్లాడేవాడిగా ఉంటాడు, ఆయన పొట్లాడేవాడిగా ఉంటాడు, ఆయన యుద్ధము చేసేవాడిగా ఉంటాడు. ఒక ఫేమస్ వాక్యం ఒకటి ఉంటుంది, యుద్ధము యెహోవాదే. ఎప్పుడు యెహోవా యుద్ధము చేస్తాడంటే ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు 25వ వచనం చెప్తున్నాడు చూడండి. అప్పుడు ఆయన, మీ విశ్వాసము ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి, ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకనితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు ఆయనతో తిరుగుతున్నారు, కానీ ఆయన మీద పూర్తి జ్ఞానాన్ని ఇంకా ఏం చేయలేదంట, సంపాదించుకోవాలి. ఈరోజు మనము కూడా సంఘానికి వస్తూ ఉన్నాం, కానీ సంఘములో ఉన్న జ్ఞానాన్ని సంపాదించలేని వారిగా ఉన్నాం. సంఘాన్ని వెంబడించిన వారిగా ఉన్నాం. సంఘం జ్ఞానం సంపాదించుకోకపోవడం వల్ల, సంఘ కార్యక్రమాలు వెంబడించకపోవడం వల్ల మనం ఏమవుతున్నామంటే అజ్ఞానులం అయిపోతున్నాం. ఈ అజ్ఞానము మనల్ని ఏం చేసిద్ది అంటే ప్రతి సమస్యకి కూడా భయపెట్టే పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనం ఈరోజు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ప్రతి విషయంలో కూడా మనం ఎలాగ ఉండాలంటే ధైర్యము ఉండేవాళ్ళుగా ఉండాలి. ఎటువంటి పరిస్థితులు అంటే, అపాయకరమైన పరిస్థితులు నీకు వచ్చినా కూడా నువ్వు ధైర్యముగా ఉండినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు మేలు చేసే దేవుడుగా ఉంటాడని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అయితే ఇక్కడ ఒక వచనాన్ని చదివి మనం ఇంక ఈ వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. చూడండి, కీర్తనలు 124వ కీర్తన 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. కీర్తనలు 124వ కీర్తన 2వ వచనం నుంచి. వారి ఆగ్రహము మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి యుందురు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు దేవునిని ఆశ్రయము చేసుకోకపోతే, నువ్వు దేవునిని దుర్గము చేసుకోకపోతే, దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే, దేవుని యందు నమ్మిక నువ్వు ఉంచకపోతే, ఈ లోకము, ఈ లోకపు ఆలోచనలు, ఈ లోకములో జనములు, ఈ లోకములో పాపము నిన్ను ఏం చేసిద్దంట, నీ ప్రాణములను మింగివేసిద్ది. ఉదయకాలం కూడా మనం చదివాం, జ్ఞానం ఏం చేసిద్దంటే నీ ప్రాణములను రక్షించును. ఆ జ్ఞానము రావాలి అంటే నువ్వు యెహోవా యందు విశ్వాసమును
ఉంచేవాడిగా ఉండాలి. తర్వాత 4వ వచనం, జలములు మనలను ముంచివేసి ఉండెను, ప్రవాహం మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండెను అని చెప్తున్నాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ వచ్చిన తుఫాను నుంచి, ఆ వచ్చిన భూకంపము నుంచి, ఆ వచ్చిన అటువంటి విపత్తు నుంచి ఆయన కాపాడగలిగాడు. ఒకవేళ యేసు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? నా ప్రశ్న మీకు అర్థమైందా? యేసు తోడున్నాడు కాబట్టి వాళ్ళు తిరిగి వాళ్ళ ప్రయాణం మళ్ళీ ఎలా సాగిందంటే చక్కగా నిమ్మలమాయను. వాళ్ళ యొక్క గమ్యమునకు ఏమయ్యారంటే చేరేవారిగా ఉన్నారు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారే ఆ ఓడలో లేకపోతే వాళ్ళ జీవితం ఏంటి? వాళ్ళ జీవితం ముగించిపోయేది. ఇక సెలవు అంటారు కదా. ఈరోజు అలాగే యేసుని నమ్ముకుని నీ కుటుంబంలో పెట్టుకోగలిగినట్లయితే, యేసును నమ్ముకుని నీ హృదయంలో ఉంచుకోగలిగినట్లయితే, యేసును నమ్ముకుని నువ్వు జీవించగలిగినట్లయితే నువ్వు రక్షింపబడతావు. అందుకే యేసే నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అని ఆయన ఎందుకు నొక్కి చెప్తున్నాడంటే ఆయన లేని జీవితము లేదు. ఒకవేళ ఆయనను కలిగి ఉంటే ఏ సమస్యనైనా ఎదుర్కోగలవు. ఆయనను కలిగి లేకపోతే ఏ సమస్యనైనా నేను ఏం చేసిద్దంట, ముంచి వేసి తొక్కుకొని వెళ్ళిపోయేది. కాబట్టి సమస్యను నువ్వు తొక్కాలా, సమస్య నిన్ను తొక్కాలా అనేది ఎవరు డిసైడ్ చేసుకోవాలి? మనమే డిసైడ్ చేసుకోవాలి. సమస్యను నువ్వు తొక్కాలంటే నీకు ఎవరు తోడు ఉండాలి? నువ్వు ఎవరి ఓడలో ఉండాలి? ఈరోజు వాళ్ళు ఓడలో ఉండినట్లుగా నువ్వు సంఘములో ఉండాలి. వాళ్ళు విశ్వాసముతో ఉండినట్లుగా నువ్వు స్థానిక సంఘములో విశ్వాసముతో ఉండాలి. కాబట్టి ప్రియులారా, సంఘములో నువ్వు దేవుని నమ్ముకుని విశ్వాసంగా జీవించినట్లయితే, నువ్వు బాప్తిసము పొందినట్లయితే దేవుడు అన్ని రకాలుగా అన్ని విషయాల్లో నీకేమై ఉంటాడంటే తోడై ఉంటాడని చెప్పడానికి ఈ యొక్క సముద్ర ప్రయాణం యొక్క జీవితాన్ని మనం చూపించాడు. మరలా ఒక్కసారి పిక్చర్స్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్రయాణం ప్రారంభించారు. ఎలా ప్రారంభించారు? సురక్షితంగానే ప్రారంభించారు. చక్కగా పొద్దు పోగింది, చీకట గమ్మింది. తర్వాత అలలు వచ్చి కొట్టబడుతున్నాయి. భయపడుతూ యేసుక్రీస్తుని లేపుతున్నారు. అలలు ఎంతలా కొట్టబడుతున్నాయి అంటే వాళ్ళు చచ్చిపోయే అంత అపాయకరమైన అంత మరణించే అంత అటువంటి అలలను చూశారు. అటువంటిని చూసినప్పుడు వాళ్ళ ముఖాలలో ఏమి నెలకొనిందంటే భయం నెలకొనింది. అయితే యేసు నిద్ర లేచిన తర్వాత వాళ్ళ భయాలను ఆయన ఏం చేశాడంటే తీర్చిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు యేసుని నీ హృదయంలో నిద్రలేపు. అంటే యేసు నీ హృదయంలో ఉన్నాడు, కానీ యేసు నీ హృదయంలో నిద్రపోతున్నాడు. నువ్వు యేసును నిద్ర లేపగలిగినట్లయితే నీ విశ్వాసంలో నువ్వు రక్షింపబడతావు. యేసుని నిద్ర లేపడం అంటే అర్థం ఏమిటి అంటే ప్రార్థనలో నువ్వు ఏకీభవించడము, అన్ని కార్యక్రమాలలో నీ పార్టిసిపేషన్ ఉండడము, వాక్యమును శ్రద్ధగా వినడము, అటువంటి కార్యక్రమాలు నువ్వు చేసినట్లయితే నిన్నును నీ కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా ఓడలో ఉన్న శిష్యులను కాపాడినట్లుగా యేసును నమ్ముకున్న నిన్ను, యేసును ఆశ్రయించిన నిన్ను ప్రతి సమస్యల నుంచి, వరదల నుంచి, లేదా సముద్రపు తరంగాల నుంచి, లేదా సూటిపోటి మాటల నుంచి, సూటిపోటి ఇటువంటి లోకానుసారమైన సమస్యల అన్నిటి నుంచి కూడా ఆయన నిన్ను ఏం చేయగలడంట? తప్పించగలడు. ఒకవేళ నువ్వే నిద్రపోతే యేసులో, ఒకవేళ చరిత్ర అంతా ఇలా జరిగింది కదా, ఒకవేళ చరిత్ర ఇలా జరిగింది అనుకుందాం. వీళ్ళందరూ కూడా ఓడలో అలిసిపోయి పడుకున్నారు. వరద వచ్చింది, అలలు వచ్చాయి, ఎవరు నిద్ర లేగల. కొన్ని అలలకి ఓడేమైపోయిద్ది? మునిగిపోయి నిద్రపోతే. అంతేనా? అజాగ్రత్తగా ఉంటే. అంటే ఈరోజు నీ జీవితము, నా జీవితము అజాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా ఏమైపోయిద్ది? కాబట్టి క్రీస్తులో నువ్వు ఉండవలసింది ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తులో నువ్వు జీవించాల్సిన విధానం జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా నడిపించడానికి దేవుడు నీకు ఈ జీవితాన్ని ఇవ్వలేదు. ఈరోజు చూడండి, చిన్నపిల్లలకి 2 చేతులు ఉంటాయి కదా. ఈ 2 చేతులను, ఈ శరీరాన్ని ఇచ్చింది తల్లే కదా. మరి ఈ చేత్తో కాకుండా ఈ చేత్తో అన్నం తింటుంటే వెంటనే మనం ఏమంటాం? అవయవాలు ఇచ్చింది నువ్వే కదా, మరి ఏ అవయవం అయితే తినచ్చు కదా. కానీ ఈ చేత్తో ఎందుకు తిననియ్యం? లేదా కొంతమంది కాలు ఏళ్ళు కూడా నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు పెట్టుకోనివ్వం? ప్రతి దానికి కూడా ఒక విధానం ఉంది. ఆ విధానంలో జీవించాలని ఒక తల్లి తన బిడ్డలను కోరుకున్నట్లుగా దేవుడు కూడా తన బిడ్డలను
కోరుకుంటాడు. కాబట్టి మనము మన విశ్వాసము, మన నమ్మకము మరింత అధికముగా ఉండాలని కోరుకుంటూ ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.